నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను మీ రూప. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద పాపనైతే స్కూలుకి పంపించేసానండి. ఇంకా చిన్నదైతే తాతయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళింది. ఇంకా నేనైతే ఇక్కడైతే మజ్జిగ చిలుకుతున్నా. డైలీ 6 లీటర్ పాలైతే వాడకమైతే పెట్టుకున్నానండి. ఇంకా 6 లీటర్ పాలలో తాగ్గా మిగులుతాయి కదా! అవి చిన్న గ్లాస్‌కైనా సరే వాటిని పెరుగు కింద అయితే తోడేసేసి ఇలా మజ్జిగ చిలుక్కుంటానండి. అలానే ఇందులో నుంచి ఎంతో కొంత వెన్న అయితే వస్తుంది కదా! ఈ వెన్నని తీసి స్టోర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఒక కూర గిన్నెకి పాలకైతే తోడేసానండి. ఇంకా డైలీ అయితే సేమ్ అంతేననమాట. ఇంకా ఒక్కోసారి ఇంకా తగ్గుతాయి. ఎన్నుంటే అన్నయితే తోడేసేస్తాను. ఎందుకంటే మాకైతే మజ్జిగకి కొంచెం ఎక్కువగానే తాగుతాము. బాగా వేడి చేసిద్ది గదా! అందుకు మజ్జిగైతే డైలీ తాగాల్సిందే. ఇది ఇసుక నేల కదా! బాగా వేడి. అందుకని ప్రతిరోజు కూడా ఎంతో కొంత మజ్జిగైతే చేసి పెడతాను. ఇంకా మజ్జిగైతే మధ్యాహ్నం పూట గానీ, బాగా ఎండగా ఉన్న సమయాల్లో అయితే పిల్లలకైతే తాగిస్తుంటానండి. మాకైతే డైలీ మజ్జిగైతే ఇంట్లో ఉండాల్సిందే. నేను కూర గిన్నె పెరుగు వేస్తే చూడండి నాకు ఇంత వెన్నైతే వచ్చింది. ఇలా నేను ప్రతిరోజైతే తీసుకుంటూ కొంచెం కొంచెంగా ఆ బాక్స్ అయ్యాక నెయ్యిగా అయితే కాస్తాను. అలానే మనకి ఇలా కవ్వంతో చిలకడము కొంచెం కష్టంగా అనుకుంటే మనకి మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇంకా అది ఈజీ అనమాట. నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఆవులు ఈనేటప్పుడు తలుపుకి పెద్ద కర్రలా ఉంటది చూడండి కవ్వము. దాన్నైతే సెట్ చేసి ఒక పెద్ద తపాల్లో పెరుగు వేసి ప్రతిరోజు 5 గంటలకైతే స్టార్ట్ చేసేది. ఇంకా మేమైతే పక్కన కూర్చొని అలా చూస్తా ఉండేవాళ్ళం. చాలా వెన్నైతే వచ్చేదనమాట. ఇప్పుడు ఎక్కడైనా చూద్దామన్నా పొరపాటున కూడా అలాంటి కవ్వం గాని, ఆ పద్ధతి గాని అసలు కనిపించటమే లేదు. ఏవైనా పాత రోజులే అంతేలెండి. ఇంకా మొత్తంగా కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకా మార్నింగ్ అయితే కర్రీ చికెన్ వండానండి. ఆ చికెన్ కంటే ముందు చిక్కుడుకాయ కూర వండాను. రేణుకి బాక్స్ పెడదామని. ఈలోపు మా వారు మార్కెట్ నుంచి వస్తే చికెన్ ఎత్తుకొస్తాను. ఇంకా అది కూడా వండేసాను. ఇంకా మొత్తం కూడా నీట్‌గా అయితే సర్దేసుకొని తుడిచేసుకున్నానండి. కిచెను శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి నీట్‌గా అయితే ఊడ్చేసుకున్నాను. మొత్తం ఊడ్చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈగలనక అసలు ఎంత శుభ్రం చేసినా ఈగలు మాత్రం ఈ కాలంలో పోవనుకుంటా. ఇంకా మొత్తం కూడా ఒకసారి మాప్ పెడితే కొంచెం శుభ్రంగా కనిపించిద్దని మొత్తం బండంతా కూడా మాప్ పెట్టేసుకున్నాను. అలానే పిల్లలు మార్నింగు అన్నం తినేటప్పుడు బండ మీద వేసేసి చాలా రోత రోతగా చేసేస్తారు. మొత్తం ఆయిల్ ఆయిల్ అనమాట. నేను అన్నం తినిపించినప్పుడు బాగానే ఉంటుంది. కానీ వాళ్ళని పొరపాటున తినమన్నానంటే మాత్రం ఇంక ఇల్లంతా కూడా చిమ్ముతారు. అందుకనే రోజు కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటాను. లేదంటే ఈళ్ళు చేసే గందరగోళానికి ఈగలు మామూలుగా రావు. ఇల్లంతా మాప్ పెట్టిన తర్వాత మళ్ళీ నీట్‌గా ఉంటుంది. పెద్దగా ఈగలు ఏమీ ఉండవు. చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇల్లంతా కూడా. అందుకనే సగము ప్రతిరోజు కూడా మాప్ పెట్టుకుంటాను. చాలా నీట్‌గా కూడా ఉంటుంది. ఎక్కువగా మాప్ పెట్టుకోవడం అలాంటివి పిల్లలు వెళ్ళాకే చేసుకుంటాను. మళ్ళీ పిల్లలున్నప్పుడు మొత్తం తొక్కేస్తారు కదా! పిల్లలు లేనప్పుడే ఇంట్లో ఎటువంటి పనులైతే పెట్టుకుంటేనే మంచిది. అదీ కాకుండా ఈరోజు దొండకాయలు కోయడానికి కూడా ఎళ్ళాలనమాట. అందుకనే కొంచెం పనంతా కూడా చేసుకొని వెళ్ళానంటే మళ్ళీ సాయంత్రం ఏ టైంకి వస్తామో తెలీదు. ఈ మధ్య కాయలు కోసేసరికి సాయంత్రం 5 గంటలు కూడా అయిపోతుంది. ఒక్కోసారి 6 కూడా అయిపోతుంది. అంటే పందిరి పెరిగింది కదా! అంటే మొత్తం అల్లుకుంది కదా! కాయ కొంచెం బాగా దిగింది. దానివల్ల అయితే కొంచెం ఆలస్యం అయిపోతుంది. అందుకనే మళ్ళీ అంటే భోజనం తీసుకొని వెళ్ళిపోతున్నా. ఇంక అక్కడే తినేసి కాయలు కోసుకొని మళ్ళీ సాయంత్రానికైతే ఇంటికొస్తున్నాము. ఇంకా మొత్తం అన్ని గదులు కూడా మాపైతే పెట్టేసానండి. మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంకా ఎంత నీట్‌గా ఉందో చూడండి. కొంచెం బండనేది చల్లగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం కడగడానికి గిన్నెలు కూడా ఉంటే అవి కూడా కడిగేసుకుంటున్నాను. ఈ కడిగేసిన గిన్నెలన్నింటిని కూడా బయట ఎండలో అయితే కాసేపు అయితే కాలేసేస్తానండి. మళ్ళీ సాయంత్రం వచ్చైతే తీస్తాను. ఒక్కోసారైతే అన్నము, కూర వండినయి కూడా ఖాళీ చేసేసి ఇలా కడిగేసి ఎండలో అయితే దబడేస్తానండి. ఇలా మనము ఎండలో కాసేపు అన్నం వండుకునే సట్లు ఎండలో పెట్టామంటే మనకి అన్నం అనేది వండేటప్పుడు కొంచెం నీరు పట్టకుండా అయితే మంచిగా ఉంటుంది. పద్దాక వండిన దానిలోనే అలాగా తేమ మీద పెట్టేసామంటే అన్నం కూడా నీరు పట్టేస్తుంది. కాసేపు ఎండలో పెట్టడం గానీ, లేదా పొయ్యి మీద కాసేపు అంటే సట్టిని కొంచెం వేడి చేసి తర్వాత మనము రైస్ వండుకున్నామంటే అన్నం అంత త్వరగా నీరు పట్టకుండా ఉంటుంది. ఎండ అయితే మామూలుగా లేదండి. మాకు ఎండకు మాత్రం కొంచెం త్వరగానే వచ్చేస్తుంది. అలా అని వదిలేసానంటే మళ్ళీ సాయంత్రం వరకు ఆ గిన్నెలు అలానే ఉంటాయి. అందుకే ఎండైనా సరే ఇంకా కాసేపు ఎండ, కాసేపు నీడైతే వస్తుంది. ఇంకా త్వరగా పనైతే చేసేసుకుంటున్నాను. అన్నం తిన్న వెంటనే తినే కంచాలు కడిగేసుకున్నామంటే చాలా వరకు గిన్నెలు అసలు కడగడానికి ఉండవనమాట. మెయిన్ తిన్న తర్వాత బద్ధకించి అలానే వదిలేస్తాం కదా! ఆటికి తోడు ఇంకొంచెం అయితే కలిసి మనకి ఎక్కువ గిన్నెల్లాగా అనిపించుతాయి. కడిగేటప్పుడు ఏంది ఇన్ని గిన్నెలు రోజు కడగాలా అనిపించిద్ది.
అందుకని ఇలా కొంచెం కొంచెం ఉన్నప్పుడే కడిగేసుకున్నాం అనుకోండి మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. అలానే త్వరగా పని అయిపోయినట్టు కూడా అనిపిస్తుంది. నేను ఎక్కువగా గిన్నెలన్నీ కూడా ఈ పక్కన గోడ పక్కన అయితే దబడించి వదిలేస్తాను. అటైతే ఎవరు అంతగా వెళ్ళరనమాట. ఇంక ఈ బొచ్చులోనైతే మా వారు 2 రోజుల నుంచి ఎరువు వదిలేశారు పొలానికి సంబంధించింది. ఇంక అది అలాగైతే మరకలొచ్చేసాయి. ఇంక దాన్ని కడిగేసి దాన్ని కూడా లోపల పెట్టేసేద్దామని అయితే కడుగుతున్నాను. ఎక్కువగా ఈ బొచ్చయితే కలుపులు తీసేటప్పుడు కలుపుకోలు ఎత్తడానికైతే యూజ్ చేస్తామండి. అందుకోసమనే సగం దీన్నయితే కొన్నాము. అంటే ఈ మధ్య పొలం పెరిగింది కదండీ! ఇంకా అల్లెళ్ళు ఏం అడుగుతామని చెప్పి ఇంకా సొంతంగా అయితే మా వారు ఒకటైతే చీరాల వెళ్ళేటప్పుడు కొనుక్కొచ్చారు. అలానే మధ్యాహ్నం పూట ఇదిగోండి చాలా వరకు బకెట్లన్నీ కూడా పద్దాక నీళ్ళతో ఉన్నా సరే నాచు పట్టేస్తుంది కదా! అందుకనే బకెట్లన్నీ కూడా ఈ విధంగా అయితే కాలేసేసాను. ఇంకా చిన్న బకెట్లు రూ. 50 అంటే ఒక్కోటి పెరుగు బకెట్లు మాకు సెంటర్‌లో అమ్ముతారులెండి. అంటే ఇంటి దగ్గర ఇదివరకు ఉన్న బకెట్లన్నీ కూడా దొండకాయలకి పెట్టేసాం కదా! అందుకని కొత్తగా 2 బకెట్లయితే తీసుకొచ్చారు. పద్దాక ఈ పెద్ద బకెట్లతోని చాలా కష్టంగా ఉంటుంది. గిన్నెలు కడిగినప్పుడు గానీ చేతులు నొప్పుడుతున్నాయనమాట. ఇంక అందుకని చిన్న బకెట్‌లో 2 అయితే తీసుకొచ్చుకున్నా. గిన్నెలు కడిగేసిన ప్లేస్ అంతా కూడా శుభ్రంగా వాటరేసి అయితే ఈ విధంగా అయితే కడిగేసుకుంటానండి. లేదంటే అక్కడ కొంచెం డౌన్ అనమాట. మొత్తం నీరంతా కూడా స్టాక్ అయిపోయి కొంచెం అక్కడ కొంచెం గలీజ్‌గా అయితే అయిపోతుంది. అందుకని మొత్తం చీపురుతో ఊడ్చేసి ఇలా ఒక బకెట్‌కయితే నీళ్లు పట్టి వాడుకలకైతే పెట్టేసుకుంటాను. నీళ్ళ మీద మూత పెట్టకపోయినంటే ఇంకా కాకులకి, కుక్కలకి వదిలేసినట్టనమాట. మొత్తం అన్నీ కూడా ఇక్కడిక్కడే తిరుగుతాయి కదా! ఇంక అందుకు మూత పెట్టుకొని పైపైతే ఇదిగోండి ఆ కర్ర దగ్గరైతే అలా పెట్టేస్తాను. కింద పెట్టానంటే ఈ నీరంతా వెళ్తుంది కదా! రోతగా ఉంటుంది. ఆ ప్లేస్‌లోనైతే నీళ్లు వెళ్ళేంత ప్లేస్‌లో అయితే మొక్కలేమీ వేయలేదు. ఎందుకంటే అక్కడ ఏ మొక్కలేసినా సరే ఇంకా రావు. బట్టలు గట్టా ఉతుకుతుంటాను కదా! అందుకని ఆ ప్లేస్ అంతా కూడా ఓపెన్‌గా అయితే వదిలేస్తానండి. ఉదయం మా వారు మార్కెట్ నుంచి వస్తా ఇంకా కొన్ని ఇంట్లో కావాల్సిన సామాన్లయితే చెప్పాను. ఇంక వాటినైతే తీసుకొచ్చారు. అందులో ఈ ఆయిల్ ప్యాకెట్ ఒకటండి. ఆయిల్ డబ్బా మనం నెలకి ఇలా అంటే కొంచెం పెద్ద డబ్బా 5 కేజీలదలా తీసుకున్నామంటే చాలా బెటరు. నాకైతే ఆ డబ్బా తీసుకొచ్చింది అయిపోయింది. ఇంకా అందుకే ఈ ప్యాకెట్‌లోకైతేనమాట. ఇది లూజే మాకు అమ్ముతారు. అంటే లూజ్ ఎక్కువగా తీసుకొచ్చుకుంటా. ఇలా అర కేజీ, కేజీ ఇలా తీసుకొస్తే నాకు అస్సలు నచ్చదండి. చిరాకొచ్చేస్తుంది. టక్కుమని 10 రోజులు కూడా రాదనమాట. అందుకని ఒకసారి డబ్బానే తీసుకొచ్చుకుంటాను. కొంచెం ఈసారి ఆలస్యం అయ్యేసరికి ఇంకా ప్యాకెట్లయితే తీసుకురమ్మని చెప్పాను. మొత్తానికి ఇదిగోండి కేజీకైతే ఇక్కడికొచ్చిద్ది. ఇంకా ఆయిల్ డబ్బా అన్నీ కూడా ఉదయమే మొత్తం కడిగి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ డబ్బానైతే ఇదిగోండి ఈ ఖర్జూరం బాక్స్ అయితే ఇది నేను పెట్టుకున్నాను ట్రే లాగనమాట. అందులో అయితే పెట్టేసుకుంటాను. లేదంటే నూనంతా కూడా కింద పోతుంది. ఇంకా మార్కెట్ నుంచి వస్తా మా వారైతే బీట్రూట్, క్యారెట్ కూడా తీసుకొచ్చారు. ఇంక వీటినైతే శుభ్రం చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటాను. అంటే క్యారెట్ ఎక్కువగా అప్పుడప్పుడు కూర వండుతాననమాట. ఫ్రై చేస్తాను అందుకోసం. ఇంకా బీట్రూట్ అయితే జ్యూస్ కోసమేనండి. ఈలోపు మా వారైతే వచ్చి వేరుశనక్కాయలున్నాయి కదా! ఉడకబెట్టి ఇమ్మన్నారు. అందుకోసమని చెప్పి తొలకలైతే తీస్తున్నాను. రీసెంట్‌గా మా పెద్దమ్మ వాళ్ళది వేరుశనగ చేనయితే పీకారండి. ఇంకా వేరుశనక్కాయలు పెడుతూను 2 రోజుల క్రిందటైతే కొద్దిగా ఉడకబెట్టాను. ఇంకా మిగతావైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. అందులో అయితే కొంచెం నీట్‌గా ఉంటాయి కదా! బూజెక్కిపోకుండా. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇదిగోండి ఈరోజైతే మళ్ళీ ఉడకబెడుతున్నా. నాకైతే పచ్చి వేరుశనక్కాయలు ఎక్కువగా కాల్చుకొని తినటం అంటే చాలా ఇష్టమండి. అప్పట్లో మేము వేరుశనగ చేను వేసేటప్పుడైతే చేను పీకినెంబటనే ఆ రోజైతే పక్కన చిన్న మంట పెట్టి ఒక పక్క కాయలైతే కాల్చుకొని తినేవాళ్ళం. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కాయలు ఉడికేలోగా మీకైతే ఒక చిన్న ఐటెమ్ అయితే చూపిస్తానండి. అది ఇదేనండి. నేనైతే దీనిని మీషోలో అయితే తీసుకున్నాను. నాకు రూ. 116 అయితే పడింది. నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే కిచెన్‌లోకి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం గరిటెలన్నీ కూడా ఒకే దానిలో పెట్టేసినా సరే గలీజ్‌గా ఉంటాయి. నాకైతే మెయిన్ సరిపోవట్లేదు అదనమాట. మొత్తం కూడా అన్నీ కింద పడిపోతున్నాయి. అందుకని నేను దీన్నైతే తీసుకున్నాను. గోడకి 2 మేకులు కొట్టి దీన్ని పెట్టేసామంటే స్పూన్‌లు గానీ, లైటర్‌లు గానీ ప్రతీది కూడా దీనిలో అయితే పెట్టేసుకోవచ్చండి. అందుకని దీన్నైతే తీసుకున్నా. రీసెంట్‌గా మొత్తం కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ చేయాలి. అందుకని మొత్తం ఒక్కొక్క వస్తువైతే తీసుకుంటున్నాను. అలానే అదిగోండి బ్లాక్ కలర్ నేను స్టిక్కర్ ఏసాను గదా! కౌంటర్ టాప్‌కి. అది కూడా నేను ఆన్‌లైన్ చేశా మళ్ళీ. మొత్తం కూడా చినిగిపోయింది కదండీ! అందుకనమాట. దీనిని ఎప్పుడైనా మీరు గమనించారండి? నాకిదైతే చాలా ఇష్టం. చాలా టైమ్ పాస్ అయ్యిద్ది. దీనిని ఒత్తుతుంటే సౌండ్ వస్తుంది కదా! అందుకనమాట. చాలా సరదాగా ఉంది కదండీ! ఏమీ తోచనప్పుడైతే దీంతో ఆడుకుంటుంటా. చాలా టైమ్ పాస్ అయిపోయిద్ది. ఇక్కడైతే మీకొక చిన్న టిప్ అయితే చెప్తానండి. చాలామందికి వేరుశనక్కాయలంటే ఇష్టముంటాయి కానీ అవి ఎల్లకాలం కూడా దొరకవు కదా! అలాంటప్పుడు ఒకేసారి మీకు ఎప్పుడైనా ఎక్కువ మొత్తంలో ఉంటే ఉడకబెట్టేసి సాల్ట్ ఏసి ఉడకబెట్టేసి వాటిని ఎండలో ఎండబెట్టండి.
ఆ ఎండలో ఎండబెట్టిన తర్వాత వాటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మీరు ఎప్పుడు కావాల్సితే అప్పుడు తినొచ్చు. అలా ఎండబెట్టిన కాయలు చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఉడకబెట్టినట్టు ఉంటాయి, కాల్చినట్టు ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ నేను, మా వారు చిన్నదాన్ని తీసుకొనైతే సెంటర్‌కి బయలుదేరాము. అంటే కొన్ని లైనింగ్‌లు అలానే లేస్‌లు అయితే తీసుకోవాలి. వాటి కోసం అయితే సెంటర్‌కొచ్చామండి. నేను ఒకసారి లెహంగా తీసుకున్నానని చూపించాను కదా! ఆ లెహంగా అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కుట్టడం అవ్వలేదు. ఇంకా దానికైతే ఇప్పుడైతే లైనింగ్ తీసుకున్నాను. అలానే ఒక సారీ మీదకి బ్లౌజ్‌కి కూడా లైనింగ్ తీసుకున్నాను. నేను లైనింగ్‌లు తీసుకునేటప్పుడు వాటికి మ్యాచింగు దారపు కండలు కూడా అక్కడే తీసేసుకుంటానండి. నేను ఒక్కసారిగా బాక్స్ అయితే తీసుకురాను. ఎందుకంటే అది చాలా కాస్ట్ పడిద్ది. పైగా ఇప్పుడు నేను మిషన్ తీయట్లేదు కదా! అందుకని నేను ఏది అవసరం అనుకుంటే అప్పుడు ఆ లైనింగ్ మీదకి మ్యాచింగ్ అయితే తీసుకెళ్ళిపోతాను. అలానే ఇంకా లేసుల కోసమైతే ఫ్యాన్సీ స్టోర్‌కైతే వచ్చాను. ఇక్కడైతే నేను 4 రకాల లేసులు, అలానే పిల్లలకి కొన్ని ఫ్యాన్సీ ఐటెమ్స్ అయితే తీసుకున్నానండి. సాత్విక్ అని తీసుకొచ్చి ఏమి ఇప్పకపోతే అస్సలు ఊరుకోదండి. ఇంక అందుకని ముందు పానీపూరి తిందాం అనుకున్నాము. కానీ ఆ రోజు చికెన్ ఇంట్లో వండాను కదా! కొంచెం పానీపూరి అయితే తినబుద్ధి కాలేదు. అందుకని అందరం కూడా చల్లగా బాదం పాలు తాగేసి ఇంటికైతే బయలుదేరామండి. మేము ఇంటికెళ్ళేసరికి రేణు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చింది. ఇంక మా అన్నయ్య అయితే తనతో హోంవర్క్ అయితే చేపిస్తున్నాడు. అలానే ఇంకొకటండి, ఈ సండే అయితే కొంచెం వ్లాగ్ అయితే పెట్టడం లేదండి. సడన్‌గా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరాల్సొచ్చింది. అందుకని. అంటే చెల్లికి పెళ్లి చూపులనమాట. అందుకు కొంచెం త్వరగా అయితే వెళ్ళాల్సొచ్చింది. ఫోన్ చేశారు. ఒకవేళ సండేలోపు వచ్చేసామంటే వ్లాగ్ అయితే తప్పకుండా అప్‌లోడ్ చేస్తానండి. లేదంటే కొంచెం ఆలస్యం అవుతుంది. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలన్నా, రావాలన్నా ఒక పెద్ద తలనొప్పి. అది కాకుండా అప్పటికప్పుడు నిర్ణయం అంటే కొంచెం కష్టమే రిజర్వేషన్ లేకుండా. ఆ రోజైతే రిజర్వేషన్ లేదు కదండీ! కొంచెం కష్టమే అనుకుంటా. ఎందుకంటే అప్పటికప్పుడు మార్నింగ్ అనుకున్నాము. ఇంకా నైట్‌కైతే బయలుదేరిపోయాము. వెళ్ళడానికి, రావడానికి 2 రోజులు పోతుంది. ఇంకా ఆడ ఒక రోజు ఉండాలేమో అంతే, 3 డేస్ అనమాట. 3 డేస్‌కి మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే అయిపోతున్నాము. అలానే పిల్లలనైతే తీసుకువెళ్ళట్లేదు. సడన్ జర్నీ కదా! అది కాకుండా నైట్ టైము పిల్లలతో సేఫ్ కాదనిపించింది. మళ్ళీ ఎళ్లి వచ్చేదానికి ఇంకా పిల్లల్ని ఎందుకులే అని చెప్పి పిల్లలనైతే తీసుకువెళ్ళకుండా తాతయ్య వాళ్ళ దగ్గర అయితే వదిలిపెట్టేసాము. అలానే ఈ లేస్‌లు, లైనింగ్స్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు కొన్నానంటే వినాయక చవితి కల్లా పిల్లలకి, అలానే మా వదిన వాళ్ళకి, నాకు కొన్ని చీరలైతే కుట్టుకుందామనండి. అలానే పిల్లలకి డ్రెస్సులైతే కుట్టాలి. మొన్న మా వదినది చీర కట్ చేశానని చూపించాను కదండీ! ఇంకా అదైతే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇంకా దాని మీదకి లేస్ కూడా ఈరోజే కొనుక్కొచ్చాననమాట. లేస్ లేక కుట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా దానికి మ్యాచింగ్ అయ్యే లేస్ అయితే బ్యాక్ సైడ్‌కైతే తీసుకొచ్చాను. హ్యాండ్స్‌కైతే వర్క్ వచ్చేసింది. ఓన్లీ బ్యాక్ సైడు, అలానే కింద నడుము దగ్గర అయితే లేస్ అయితే వేసేసానండి. లేస్ ఎప్పుడు కూడా మనము ఈ చివర, ఆ చివర 2 కుట్లేసుకుంటేనే చూడటానికి నీట్‌గా కనిపిస్తుంది. ఒక్క కుట్టు వేసామంటే లేస్ అనేది నిగిడినట్టు అనిపిస్తుందనమాట. పైకి లేసిపోతుంటుంది. అందుకు ఆ చివర, ఈ చివర అయితే ఒక కుట్టయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళవయిపోతే ముందు వీళ్ళవి కుట్టిన తర్వాత లాస్ట్‌లో నేను లెహంగా కుట్టుకుందామనయితే అనుకున్నాను. అందుకని ముందుగానే లైనింగ్ అయితే తెచ్చిపెట్టుకున్నాను. మళ్ళీ అది నాకు తెలిసి ఇప్పటికైతే కుదరదని నేను అనుకుంటున్నాను. కానీ మ్యాక్సిమం ట్రై చేసి ఈసారైనా సరే ఆ లెహంగా అయితే కుట్టేసుకోవాలి. అలా ఉండిపోతుంది. ఎంతో ఇష్టంగా తీసుకున్నాను. కానీ కుట్టుకోవడానికే టైం కుదరలేదు. నేనే కాదులెండి, టైలరింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ బట్టలు వాళ్ళకి కుట్టుకోవడానికి అసలు సమయమే కుదరదు. మొత్తానికైతే ఇదిగోండి లేస్ అయితే వేయటం అయిపోయింది. ఇంకా సారీ అయితే కంప్లీట్ అండి. మొత్తానికి ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇదండి. అలానే మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాము. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.